ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా T20 ఫైనల్ మ్యాచ్ ఈరోజు ఉందండి. ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అనమాట. ఈరోజు నైట్ 8 నుంచి మనకి ప్రత్యక్ష ప్రచారం అనేది ఉంటుందండి ఇక్కడ మనకి. అయితే రెండు జట్లు కూడా సమ ఉద్యోగులుగానే ఉన్నాయి. నాకైతే అనిపిస్తుంది, అంటే ఇండివిజువల్ ఒపీనియన్ ఉండొచ్చు కదండి, మన స్పిన్నర్ల దాటికి సౌత్ ఆఫ్రికా చెదిరెత్తేస్తామో అని చెప్పి. అయితే సౌత్ ఆఫ్రికా కెప్టెన్ డికాక్, తర్వాత మన మార్కమ్, వీళ్ళందరూ కూడా మంచి ఫామ్ మెయింటైన్ చేయడం అనేది కొంచెం టీమిండియాకి మంచి ఛాలెంజింగ్గానే ఉంది. అయితే విరాట్ కోహ్లీ ఎందుకో మరి ఈ T20 మ్యాచెస్లో చాలా అత్యల్ప యావరేజ్ స్కోర్ చేశాడు. ఈరోజు ఫైనల్లో మళ్ళీ పుంజుకునే ఆస్కారం ఉందేమో అనిపిస్తుంది. అయితే మనకి గొప్ప విషయం ఏంటంటే సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తర్వాత మన స్పిన్నర్స్ అయినట్టు అక్షర్ పటేల్, జడేజా, వీరందరూ కూడా మంచి ఫామ్ మెయింటైన్ చేయడం, అలాగే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఫామ్లో ఉండడం, ఇవన్నీ కూడా టీమిండియాకి ప్లస్ పాయింట్స్ అయినాయి అన్నమాట. దాదాపు 17 ఇయర్స్ నుంచి ఇండియా ఈ T20 మ్యాచ్ని గెలవాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉందన్నమాట. అయితే రెండు కూడా చెప్పినట్టు సమ ఉజ్జీవులైనటువంటి జట్లే. అయితే ఒక్కొక్కసారి నిన్న ఇంగ్లాండ్ ఆటగాడు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. ఇంగ్లాండ్ ఓడిపోవడానికి పిచ్ కూడా కొంచెం కారణము అని చెప్పి. అది నిజమో కాదో, సపోర్ట్ చేయాలో వద్దా, అవన్నీ కూడా మనకు చర్చ అనవసరం. కాకపోతే లక్ అనేది ఒకటి ఉంటుంది, తర్వాత పిచ్ కూడా అవునన్నా కాదన్నా ఎంతో కొంత ప్రభావం అయితే చూపిస్తుందండి. రెండు జట్లలో కూడా ఎలాంటి మార్పులు లేకుండానే దిగుతాయి అని చెప్పి ఇప్పటివరకైతే ఒక వార్తలు అయితే వస్తున్నాయి. ఆసక్తికరమైన పోరుకి ఎదురు చూడాలి.